రెండు తెగల మధ్య వైరంతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్లో భద్రతా పరిస్థితులపై ఆయన సమీక్ష జరిపారు. మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని మార్గాల్లో ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాకపోకలను అడ్డుకునే వారిపై, రోడ్ల దిగ్బంధాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండు తెగల మధ్య వైరంతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్లో భద్రతా పరిస్థితులపై ఆయన సమీక్ష జరిపారు. ఇక మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లో ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాకపోకలను అడ్డుకునే వారిపై, రోడ్ల దిగ్బంధాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. రైట్ చిదంబరెడ్డి, చెప్పండి. ఓవరాల్ చూస్తే మణిపూర్ లో గత 2 సంవత్సరాల నుంచి ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పు రావాలని అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇప్పుడు ఏదైతే రాష్ట్రపతి పాలనలో ఉన్న నేపథ్యంలో దానిపైన కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మన అందులో భాగంగానే ఏదైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా అయితే హై లెవెల్ మీటింగ్ ఒకటి న్యూఢిల్లీలో నిర్వహించి ప్రస్తుతం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిచ్యువేషన్ ఏంటి, మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన విషయాన్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అతను చాలా క్లియర్ గా మార్చి 8వ తారీఖు నుంచి అక్కడ సాధారణ పౌరులు సామాన్య జీవితాన్ని గడిపేందుకు అవసరమైన ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం ద్వారా దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకు తెలిసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సందర్భంలో ఎవరైనా సరే మరొకసారి ఎవరినైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే అక్కడ శాంతిని ఎవరైనా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలి అని చెప్పి కూడా చెప్పిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి 2 తెగల మధ్యలో స్టార్ట్ అయిన ఈ గొడవ కాస్త మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళడం కానివ్వండి, అంతేకాకుండా రాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి డైరెక్ట్ గా రిజైన్ చేసి మరి పాలనని రాష్ట్రపతి పాలన వైపు తీసుకెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ అయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 8వ తారీఖు నుంచి మణిపూర్ లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా నార్మల్ గా అక్కడ తిరిగేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని చెప్పడంతో పాటు ఏదైతే అక్కడ అంటే మణిపూర్ లో ఉన్నదాన్ని అంటే పాత పరిస్థితులను పునరుద్ధరించడం కానివ్వండి, శాంతియుత వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశించడం. అదే సందర్భంలో దీన్ని ఎవరైనా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు బనాయించడంతో పాటు వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా తీసుకోండి అని కూడా చెప్పిన మన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇది మొత్తం ఇష్యూ ఏదైతే ఉందో నుంచి చూసే నేపథ్యంలో కూడా మరొక కీలకమైన అంశం కూడా, ఎందుకంటే గతంలో సీఎం గా రాజీనామా చేసే క్రమంలో కూడా దానికి సంబంధించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పే నేపథ్యంలో మొదటిది ఏదైతే డ్రగ్ ట్రేడ్ కి సంబంధించిన విషయం పైన కూడా చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి గతంలో కోరిన నేపథ్యంలో దానికోసం కూడా అమిత్ షా ఇవాళ ఈ మీటింగ్ లో ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏదైతే డ్రగ్ ట్రేడ్ కి సంబంధించి మణిపూర్ లో ఎవరైతే ఈ డ్రగ్ డీలర్స్ కానివ్వండి, లేకపోతే ఈ నెట్వర్క్ ఏదైతే పనిచేస్తుందో ఆ నెట్వర్క్ పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, దాన్ని లేకుండా చేయాలి, దాన్ని నిర్మూలించాలి అని కూడా వాళ్ళకి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మణిపూర్ లో సాధారణ పరిస్థితులు రావాలి. అంతేకాకుండా ఏదైతే గతంలో ఎవరైతే ఇల్లీగల్ గా ఆర్మ్స్ ని కలిగి ఉండడం కానివ్వండి, లేకపోతే ఈ గొడవల్లో భాగంగా దోచుకెళ్లిన గన్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర మందుగుడు సామాగ్రి ఏదైతే వాళ్ళన్నింటినీ కూడా వెంటనే ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలని కూడా చెప్పడంతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు కఠినంగా తీసుకోవాలని అయితే చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏదైతే మణిపూర్ గవర్నర్ ఇప్పుడు అజయ్ కుమార్ భల్లా ఉన్నారో ఆయనతో పాటు మణిపూర్ కు సంబంధించిన గవర్నమెంట్, అలాగే టాప్ ఆర్మీ ఆఫీసర్స్, అలాగే సీనియర్ ఆఫీసర్స్ అంటే పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్ లో తీసుకొని వీళ్ళందరికీ ఇలాంటి కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రైట్ చిదంబరెడ్డి, విషయం ఏదైనా కావచ్చు కానీ దేశం మొత్తం ఉలిక్కిపడే ఘటన మణిపూర్ లో రేగినా కూడా ఇంకా ఈ విషయం ఒక కొలిక్కి రాకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేసే విషయమే కావచ్చు కదా.
ఎస్, అంటే ఇక్కడ ఒక కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఇక్కడ చూడాల్సింది. ఎందుకంటే అక్కడ శాంతిని అంటే అన్ని మొత్తం ప్రజలందరూ కోరుకుంటారు కానీ బట్ అక్కడ ఈ చెలరేగిన అల్లర్లు కానివ్వండి, ఆ సందర్భంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఖచ్చితంగా అక్కడ కొద్దిగా విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలోనూ తప్పు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం మీద కట్టుబడి ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తే దాదాపుగా మే 2023లో ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. గొడవలు స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా 250 పైగా ప్రాణాలు పోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ సందర్భంలోనే ఏదైతే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవడంతో పాటు అదే సందర్భంలో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉండడము, సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఏదైనా చర్యలు తీసుకుంటే అది మొత్తానికి ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంది అన్న ఒక ఆలోచనలో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఉండడము, అంతేకాకుండా ఇది జరుగుతున్న నేపథ్యంలో కూడా ఏం చేయాలనే విషయం పైన కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఈ సందర్భంలోనే ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన అందులో భాగంగానే బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి అయినా సరే ముఖ్యమంత్రితో రాజీనామా చేయించి దాన్ని రాష్ట్రపతి పాలన వైపు తీసుకెళ్లడం ద్వారా ఇప్పుడు పూర్తి స్థాయిలో కేంద్ర ఆధీనంలోను అలాగే కేంద్ర బలగాల ఆధీనంలోకి మణిపూర్ తీసుకెళ్లి ఇప్పుడు మరొకసారి ఏదైతే ఈ శాంతిని అక్కడ నెలకొల్పాలి అంటే అవసరమైన చర్యలు తీసుకునే నేపథ్యంలోనే చాలా క్లీన్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ అంటే అసెంబ్లీ టెన్యూర్ కూడా 2027 వరకు ఉంది కాబట్టి అంతలోపు బీరేన్ సింగ్ రాజీనామా గత నెల 13వ తారీఖు చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన ఉండడం కానివ్వండి, ఆ రాష్ట్రపతి పాలన 2027 వరకు ఉండే అవకాశం ఉందా, లేకపోతే అంతకు లోపే దీన్ని నార్మలైజ్ చేసి మళ్ళీ వాళ్ళకి అప్పగిస్తారన్న ఒక క్వశ్చన్ అయితే ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం అంటే వందల సంఖ్యలో ఈ గన్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలు రంగంలోకి దిగి దాని మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి అంటే స్ట్రిక్ట్ గా యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించి అందులో భాగంగానే ఇప్పుడు తీసుకున్న చర్యలు కానివ్వండి, ఇప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అమ్మా. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.